హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90 స్పేస్ కార్నర్. ఇవాళ నేను నా టీవీ యూనిట్ని మేకోవర్ చేస్తున్నాను. నా టీవీ యూనిట్ ఇలా అయితే ఉందండి. దీన్ని కొంచెం డెకరేట్ చేద్దామని ఇవాళ అయితే నేను వీడియో తీస్తున్నాను. పైన కార్నర్ అంతా క్లీన్ చేసేసి సెల్ఫ్లన్నీ కొంచెం డర్ట్ అయిపోయినాయండి. సో దాట్ అన్నీ క్లీన్ చేసేసి వేరే పెడదామని చూస్తున్నాను. ఇక్కడ ఆ కాట్ అయితే అలానే పెట్టేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఈ కబోర్డ్స్ అన్నీ కిడ్స్ సంబంధించినవి, మొత్తం టాయ్సే ఉంటాయి. ఇక్కడ ఈ కబోర్డ్లో మెయిన్ నెబులైజర్ ఉంది, దాంట్లో కూడా టాయ్స్ని నింపేశారు. ఏందో అండి, ఎన్నిసార్లు క్లీన్ చేసిన ఆ టాయ్స్ని మళ్ళీ చెత్త అయిపోతూనే ఉంటాయి. తీసేయాల్సినవి ఉంటాయి, మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయి, కొత్తగా వచ్చేస్తూనే ఉంటాయి. సో ఇవన్నీ క్లీన్ చేద్దామని ఇవాళ పెట్టేసుకున్నాను. ఈ లాస్ట్ డ్రాలో మొత్తం బుక్స్, ఆ స్లేట్స్ అవే పెట్టేదాన్ని, దాంట్లో కూడా టాయ్స్ నింపేశారు. సో అవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ బుక్స్ సర్దుదామని చూస్తున్నాను. ఇక మా మమ్మీ అన్ని పాత టాయ్స్ని డస్ట్బిన్లో పడేసింది. నాకు అన్నీ ఇష్టమైన టాయ్స్. సరే ఎలా అంటుండో. ఓకే, ఇక్కడైతే అన్నీ సదిరేసానని ఇక్కడ నెబులైజరే పెట్టేశాను. ఇక్కడ నా బాబు టాయ్స్ బాబు దగ్గర, గర్ల్స్ దాంట్లో అన్నట్టుగా ఇక్కడ పాపయ్య పెట్టాను. అండ్ ఈ ర్యాక్లో అయితే మొత్తం బుక్స్. అండ్ ఇవి చూసారా, ఇవి నేను ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ తీసుకున్నానండి అమెజాన్లో. ఈ స్టిక్కర్స్ ఏంటంటే కార్నర్స్కి, మన కబోర్డ్స్ ఉన్న ఎడ్జ్కి పెట్టేసి పిల్లలకి, చిన్న పాపలు ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి. ఇదైతే నేను యూజ్ చేశాను, ప్రతి కార్నర్కి పెట్టాను. ఇవి కొన్ని ఇక్కడ మాత్రం ఊసిపోయింది. సో దట్ ఇక్కడ పెట్టేద్దామని ఇట్లా పెడుతున్నాను. చూసారా, దానికి ఒక గమ్స్ లాగా స్టిక్కర్ వస్తుంది. సో అది తీసి దానికి పెట్టేయడమే. మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని పెట్టేయడమే. అండ్ ఇక్కడ నా దగ్గర వీటిలో నేను అమెజాన్లో తీసుకున్నానండి, ఆ 3 ట్రైబల్ గర్ల్స్ని. మ్యాక్సిమం అన్నీ అమెజాన్లోనే తీసుకున్నాను. ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్, బుద్ధ, ఇవైతే పేస్ట్ చేసేసుకున్నాను. అండ్ ఈ ఒక బోట్, ఇక్కడ కృష్ణుడిని, ఇది బ్రాస్ అనమాట, బ్రాస్ కృష్ణయ్య. అండ్ ఈ ఒక వ్యాస్. ఇవైతే నేను రీసెంట్గా పర్చేస్ చేశానండి, ఎలిఫెంట్ షేప్లో సెరమిక్ పాట్స్. దాంట్లో నేను సకులెంట్ ప్లాంట్ పెట్టాను.
అండ్ ఇదొక ఇండోర్ ప్లాంట్. ఇవన్నీ ఇలా పెట్టేసి ఇలా అయితే నేను అరేంజ్ చేశాను. మీరు చెప్పండి మీకు నచ్చిందా? అండ్ దిస్ వన్ is ఆల్సో ఫ్రమ్ ద అమెజాన్ ఇట్ సెల్ఫ్. ఇది తీసుకొని కూడా 6 months అవుతుందండి. వేరే దగ్గర పేస్ట్ చేసిండే, ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. ఇవేమో కింద గార్డెన్ కనిపిస్తుందో లేదో మీకు, ఆ కింద గ్రీన్ కలర్ గ్రాస్కి దాంతోటే వచ్చింది ఈ బటర్ఫ్లైస్. అప్పుడు బటర్ఫ్లైస్ బాగుంటాయా అనుకొని పేస్ట్ చేయలేదు, ఇప్పుడు పేస్ట్ చేసేస్తున్నాను బాగుంటుందేమో అనుకొని. మీకు ఈ లుక్ ఎట్లా ఉందో చెప్పండి. ఇంతవరకు నా వీడియోని చూసిన వారికి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 90 Space Corner. థ్యాంక్ యూ.